హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మదిలేటి. ఇటీవల కాలంలో అంటే గత వారం 10 రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా మహిళా హక్కుల కమిషన్ అయినటువంటి చైర్మన్ నేరెళ్ల శారద గారు చాలా అద్భుతంగా కార్పొరేట్ కళాశాలల లోపల తనిఖీలు చేపట్టడం మూలంగా అనేకమైనటువంటి ఘోరాలు, ఉన్మాదపు అరాచకమైనటువంటి శక్తుల యొక్క ఆగడాలు ఎట్లా ఉంటాయి కార్పొరేట్ పాఠశాలల్లో అని చెప్పి చాలా బహిరంగంగా మీడియా సమక్షం లోపల తనిఖీలు చేయడం జరిగింది. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు ఆల్? 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మ? యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేస్తారు. అది కూడా హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు అవుతారు. అమ్మ వీళ్ళు మనుషుల పశువుల? అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్తో 2 రోజులు పిల్లల్ని రూమ్లో లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. చాలా కాలంగా కార్పొరేట్ విద్య ఒక భ్రమ లాంటిది. కార్పొరేట్ విద్య వ్యాపారము, దాంట్లో విద్య ఉండదు, నాణ్యత ఉండదు, నాణ్యత ప్రమాణాలు ఉండవు, విద్యార్థులకు భద్రత ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో అనేక విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, చాలామంది ప్రొఫెసర్లు, మేధావులు నోరు మొత్తుకుంటున్నా కూడా సమాజం పట్టించుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నది. నిజానికి కార్పొరేట్లో చదివించడం అనేది తమ స్టేటస్గా భావిస్తూ ఇవాళ తమ పిల్లలను చదువుల పైన ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, తీసుకున్న సబ్జెక్టు పట్ల ఆసక్తి ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం, వాళ్ళ స్వప్నాలు నెరవేర్చడం కోసం పిల్లల యొక్క స్వేచ్ఛ ఎటువైపు వెళ్ళి ఎక్కడ పోయినా పర్లేదు అనేటటువంటి ఒక పద్ధతుల లోపల తీసుకుపోయి కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించడం వల్ల ఇవాళ ఎంత ఉన్మాదపు ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి ఇవాళ కార్పొరేట్ పాఠశాల అనేటటువంటిది. ఒక నగ్నమైనటువంటి సత్యాన్ని ఇవాళ నేరెళ్ల శారద గారు, మహిళా కమిషన్ చైర్మన్, చాలా స్పష్టంగా ప్రత్యక్ష తనిఖీలు చేపట్టి సమాజానికి ఘోరమైనటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. అసలు మనం మీడియాలలో కూడా మాట్లాడుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ మహిళా క్యాంపస్లో ఉన్నాయి. ఆడపిల్లల క్యాంపస్లో అత్యంత దుర్మార్గంగా ఉంటున్నాయి. అసలు పడుకోవడానికి లేవు, లగేజీలు పెట్టుకోవడానికి లేవు, బాత్రూమ్లు లేవు. ఎంత అరాచకం అంటే అసలు దాంట్లో అసలు పందుల గొట్టాల కంటే హీనంగా ఇవాళ కార్పొరేట్ హాస్టల్స్ ఉన్నాయని చెప్పేసి ఇంత బహిరంగంగా కూడా చెప్తున్నప్పటికీ ఇంకా సమాజం ఇంకా మోసపోవడానికే సిద్ధపడతా ఉన్నది. తల్లిదండ్రులు ఆ అరాచకంలోకి పిల్లల్ని నెట్టివేయడానికే ఇష్టపడుతున్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉన్నది. దాంట్లో చదువు లేదు నాయన, అంత డబ్బే ఉంది, డబ్బున్నోనికే ర్యాంకులు వస్తూ ఉన్నాయి, దాంట్లో చదువు లేదు, నాణ్యత లేదు, ప్రమాణాలు లేవు, ప్రాక్టికల్స్ లేవు అనేటటువంటి విషయాన్ని చాలా కాలంగా నోరు నెత్తి మొత్తుకున్నా కూడా ఎవరైనా పరిస్థితిలో లేరు. కానీ ఇప్పటికైనా ఈ నేరెళ్ల శారద గారు చేపట్టినటువంటి తనిఖీల సందర్భంగానైనా బహిరంగంగా ఇవాళ మనందరికి తెలిసింది. ఇవాళ ఆమె చైర్మన్ కనుక లోపలికి వెళ్ళగలిగింది, కానీ సామాన్య మానవుడు ఈనాటికి కూడా దాదాపుగా ఒక 30-40 ఏళ్ళు అవుతుందేమో దాదాపుగా మనకు ఈ కార్పొరేట్ పాఠశాలల్లో సమాజంలోకి ఎంటర్ అయ్యి ఇప్పటిదాకా ఒక హాస్టల్ గదిలోకి వెళ్ళి, ఒక స్కూల్ గదిలోకి వెళ్ళి, లేకుంటే కాలేజీ గదిలోకి వెళ్ళి పరిశీలించినటువంటి దాఖలాలు ఎవరికి లేవు. స్వయంగా తల్లిదండ్రులకు కూడా అవకాశం లేవు కదా. అంటే వాడు తనిఖీలు చేసుకోవడానికి లేకుంటే చూసుకోవడానికి కూడా అవకాశం లేదంటే వాడు ఎంత ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగానైనా పడుకోవడానికి లేవు, బెడ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, సరైన తిండి లేదు, ఆడపిల్లలకి పీరియడ్స్ రావట్లేదని బహిరంగంగా ఏడుస్తూ ఉన్నారు. ఇంత బహిరంగంగా ఇంత ఉన్మాదానికి పాల్పడుతున్న కళాశాలల పట్ల ఇంకా ప్రేమ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు సమాజానికి. చైతన్య వెళ్ళడానికి కూడా కారణము పేరెంట్స్ కాల్స్ చేశారు, ఈవెన్ పిల్లలు కాల్స్ చేశారు. మ్యామ్ ఒక్కసారి వచ్చి చూడండి మ్యామ్, చాలా దారుణంగా ఉందో పరిస్థితి. మేము చెప్తుంటే మా తల్లిదండ్రులు కూడా వినట్లేదు కొన్నిసార్లు అని పిల్లలు చేశారు. వీళ్ళేమో అమ్మ మేము లేడీస్ అయ్యి ఉండి కూడా వాళ్ళ హాస్టల్లోకి వెళ్ళి చూస్తామంటే మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి పేరెంట్స్లు కూడా కాల్ చేయడం జరిగింది. కాబట్టి
అసలు కార్పొరేట్లోనే చదువు అంటే కార్పొరేటేగా, ప్రైవేట్లో లేదు, గవర్నమెంట్లో లేదు అనేటటువంటి ఒక ఆ, ఆ, అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు ఇవాళ తల్లిదండ్రులు పూనుకుంటా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా సమాజం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇది ఒక్కటే కాదు, 2019లో ఒక సంఘటన జరిగింది. 2019 సంఘటన పేపర్లో వచ్చింది, మీకు అందరికి కూడా ఆ స్క్రీన్లో చూపిస్తూ ఉన్నా చూడండి. 2019లో వచ్చినటువంటి ఒక ప్రకటన. దీని ఏంటంటే, అంటే చాలామంది తల్లిదండ్రులకు భ్రమలు ఉంటాయి. దీంట్లో ర్యాంకులు చదివి డబ్బులు పెడితేనే ర్యాంకులు, దీంట్లో డబ్బులు పెట్టి చాలా మంచిగా చదివిస్తూ ఉన్నాం, అక్కడ కూడా కష్టపడి ఉపాధ్యాయులు పిల్లల్ని చదివించి ర్యాంకులు తెప్పిస్తున్నటువంటి భ్రమల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ వీడియో చూడండి తప్పనిసరిగా. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇట్లాంటి భ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఇది నేను చెప్పేది కాదు, పేపర్లో వచ్చినటువంటి విషయమే, మీరు చూసుకోవచ్చు. పక్కన స్క్రీన్లో కూడా వస్తూ ఉంటుంది. లీకు వీరులు వీరే, చైతన్య నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉందని సిఐడి నిర్ధారణ. వాసుబాబు వెంకట శివనారాయణ అరెస్ట్. లీకేజ్లో చైనా బ్యాచ్కు సంబంధం. ఒక్కో ప్రశ్న పత్రానికి 35 లక్షల రూపాయలు. ఒడిశాలో ప్రత్యేక శిబిరం, వారికే ర్యాంకులు. లీకేజీతో 90 మందికి సంబంధం. ఇప్పటికే 65 మంది అరెస్ట్. 2016లో తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజీలో కీలక మలుపు. 12 సార్లు లీకేజీలు. దర్యాప్తు ముమ్మరం చేసిన సిఐడి. ఇది పేపర్లలో వచ్చింది 2019లో. ఈ పేపర్లలో వచ్చిన విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఈ ర్యాంకులు ఎట్లా వస్తాయి చూడరు. ర్యాంకులు అనేటటువంటివి ఎంత జుగుప్సకరంగా ఉన్నాయో ఉన్మాదపు చేష్టలు. విద్యార్థులను ప్రశ్నించనున్న సిఐడి. ఉగ్రవాద తరహాలో లీకేజ్ నెట్వర్క్. ఏజెంట్లకు ప్రత్యేకంగా సిమ్ కార్డులు. బీహార్ నుంచి ఫోన్లలో ఆదేశాలు. 10 ఏళ్లుగా పరీక్షా పత్రాలు లీక్. 10 ఏళ్ల నుంచి ప్రశ్న పత్రాలు లీక్ చేస్తున్నారు ఈ మహానుభావులు. ఒక్కొక్క ప్రశ్న పత్రానికి 35 లక్షలు. ఇక దీంట్లో చదివిస్తున్న తల్లిదండ్రులు మరి 35 లక్షలు పెట్టి మా ఓన్ జ్ఞానం అవసరం లేదు, ఇక సర్టిఫికేట్లు కావాలంటే శ్రీ చైతన్యకే పంపించచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడ చిక్కని ఎస్బీ సింగ్ ముఠా. తెలంగాణలో మాత్రం భంగపాటు. నాడు వరుస కథనాలతో లీకేజ్ బట్టబయలు చేసిన ఆంధ్రజ్యోతి అనేటటువంటి కథనంతో ఇది పేపర్లలో వచ్చినటువంటి పరిస్థితి. ఇక మ్యాటర్ చాలా పెద్ద ఎత్తున ఉంది సార్, ఇక మనకి హెడ్డింగ్తోనే మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇట్లా కొంతమంది లక్షలలో, మొత్తం నాకు తెలిసిన 2020 లెక్కల ప్రకారం చెప్తా ఉన్నా, 2020 లెక్కల ప్రకారం నారాయణ కాలేజీల గురించి కనుక మాట్లాడుకుంటే 17 రాష్ట్రాల్లో వీళ్ళ విద్యా సంస్థలు ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. మళ్ళీ ఎంతమంది పేపర్లో వస్తున్నాయి? పేపర్ ప్రకటనలు మీరు చూస్తున్నారు, కలర్ఫుల్ ప్రకటనలు ఈనాడు ఫ్రంట్లోనే వస్తుంది, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్లోనే, సాక్షిల ఫ్రంట్లోనే, ప్రధాన పత్రికలు అన్నింటిలో ఫ్రంట్ పేపర్లో వచ్చి నేమో శ్రీ చైతన్య నారాయణకు ర్యాంకుల పంట అని చెప్తా ఉన్నారు. కానీ ఈ 10 లక్షల మంది, కనీసం నారాయణలో ఒక్కటే 10 లక్షల మంది, శ్రీ చైతన్యలో ఎంతమంది చదువుతూ ఉన్నారు? మరి వాళ్ళందరి ఫోటోలు ఎంతమంది వస్తున్నాయి ర్యాంకులు? పేపర్లలో వచ్చేటి 10 మంది, 5 మంది, మహా అంటే ఒక 15-20 మంది అనుకుందాం. మరి మిగతా 9 లక్షల మంది ఏం కావాలి? మరి ఏమవుతున్నారు ఇంతకు? వాళ్ళు చదువుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా, పాస్ అవుతున్నారా? ఎవరు చెప్పుకోవాలి వీళ్ళందరికీ? అంటే ఇంత ఉన్మాదంగా మార్కెట్ ప్రపంచంలోకి ఒక కలర్ఫుల్ ప్రపంచం, శ్రీ చైతన్య నారాయణ అంటే ఒక అద్భుతమైన ఒక కొత్త ప్రపంచం అన్నట్టుగా చూయించి పేపర్ ప్రకటనలు, టీవీలో యాడ్స్ ఇచ్చి తల్లిదండ్రులను మైమరిపించేటటువంటి ఒక అరాచకమైనటువంటి డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఇక అంతే చెప్పినా కదా, ఒడిశాలో శిబిరాలు పెడతా ఉన్నారు వీళ్ళు. ఎవరెవరికి ర్యాంకులు కావాలంటే 35 లక్షలు కట్టినోనికి ర్యాంకులు వస్తున్నాయి. ఒరిస్సాలో గ్రూపులు పెట్టి వాళ్ళకి పేపర్లు లీకేజ్ చేసి, వాళ్ళకి పేపర్లు లీకేజ్ చేసిన పేపర్లు వాళ్ళకి ఇచ్చి ర్యాంకులు తెచ్చుకుంటా ఉన్నారు ఇవాళ. ఇంత బహిరంగంగా పేపర్లో వస్తున్నా, సిఐడి కేసులు బుక్ అవుతున్నా, ఇంకా ఎందుకు ఈ సమాజం ఇంకా మోసపోవడానికి సిద్ధపడతా ఉందో అర్థం కావట్లేదు ఇప్పటికైనా. కనుక ఈ సంఘటనతోనైనా సరే, అసలు ఇంకోటి తెలుసా, పిల్లలు ఎవరైనా తమకు ఇబ్బంది కలుగుతుందని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితిని వీళ్ళు పసిగట్టి, మీ పిల్లలు చదువుతలేరు కనుక కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మీ పిల్లలు చదువుతలేరు కనుక ఆరోగ్యాలు బాగాలేదనేటటువంటి ఒక సాకు చూపిస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ తిరిగా విద్యార్థులపైన నెట్టేసి వాళ్ళని మానసికమైనటువంటి ఒత్తిడి గురి చేయడం. అటు తల్లిదండ్రుల నుంచి మానసిక ఒత్తిడి రావడం, ఇటు కళాశాల యాజమాన్యం నుంచి మానసిక ఒత్తిడి గురి కావడం, చివరికి చనిపోవడం. ఇట్లా ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమైనరో పక్కన స్క్రీన్లో మీకు పిల్లల ఫోటోలు కనబడతాయి, చూడండి మీరే. వీళ్ళంతా శ్రీ చైతన్య నారాయణ బలి తీసుకున్నటువంటి విద్యార్థులు. ఏం కావాలి? చదువుకున్న పిల్లగాడు రేపు భవిష్యత్తు లోపల ఈ సమాజంలో నిలదొక్కోవాలంటే ఒక ధైర్యం ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి, జ్ఞానం సంపాదించాలి. ఈ 3 ఈ కాలేజీలో లేవని చెప్పేసి నెత్తినోరు మొత్తుకుంటున్న మేధావులు, విద్యార్థి సంఘాలు మొత్తుకున్నా ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు. కనుక విద్యార్థులను చదువులు రేపు మంచి భవిష్యత్తునిస్తాయి, రేపు పిల్లలు ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని చెప్పి ఆశించిన తల్లిదండ్రులకు ఇవాళ పిల్లలు ఏ స్థాయిలో తమ ఇంటికి చేరుతున్నారో గుర్తు పెట్టుకోండి. పిల్లల ఫోటోలు చూడండి.
కనుక పిల్లల జీవితాలను ఆగం చేస్తున్న శ్రీ చైతన్య నారాయణులు, పిల్లలకి జ్ఞానం ఇవ్వకుండా అంటే దొడ్డిదారిన ర్యాంకులు తీసుకొస్తున్న శ్రీ చైతన్య నారాయణుల పట్ల తల్లిదండ్రులు ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి ఉన్మాదపు అరాచకమైనటువంటి విద్యా సంస్థల్లో పిల్లలను చేర్పించొద్దని చెప్పేసి మనం ఇవాళ వైడ్ యాంగిల్ వాయిస్ ద్వారా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.